Build your dreams, live rich, and leave rich. నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన రిటైర్మెంట్ జీవితాన్ని భయంతో కాకుండా పూర్తి ప్రశాంతతతో ఆనందంగా ఎలా గడపాలి అనే దాని గురించి లోతుగా చర్చిద్దాం. లివ్ రిచ్ అంటే విలాసవంతమైన జీవితం కాదు, ప్రశాంతమైన జీవితం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా ఒక లైసెన్సున్న ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. మనలో చాలామంది జీవితాంతం కష్టపడి డబ్బు దాచుకుంటారు. కానీ రిటైర్ అయ్యాక ఆ డబ్బుని ఖర్చు పెట్టాలంటే ఎందుకో ఒక రకమైన భయం, డబ్బు అయిపోతుందేమోనని. ఇంత సంపాదించు కూడా దాన్ని అనుభవించలేకపోవడం, నిజంగా ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీన్నే ఆస్తి రిచ్, క్యాష్ పోర్ అంటారు. అంటే ఏంటి? ఆస్తులు బోలెడుంటాయి, ఇళ్ళు, స్థలాలు, కాని చేతిలో ఖర్చుకు డబ్బులుండవు. అందుకే చూడండి, చాలామంది పేదవాళ్లలా బ్రతికి చనిపోయాక మాత్రం కోటీశ్వరులు అని తెలుస్తుంది. ఎంత విచిత్రం కదా! సరే, మరి ఈ పరిస్థితికి కారణమేంటి? చాలామంది ఇప్పటికీ పాత పద్ధతులే ఫాలో అవుతున్నారు. అవేంటో, అవి ఎందుకు పనిచెయ్యవో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎఫ్డి, వడ్డీ మీద బ్రతకడం. ఇది ఎప్పటికీ ఇన్ఫ్లేషన్ను అంటే ద్రవ్యోల్బణాన్ని బీట్ చెయ్యలేదు. మీ డబ్బు విలువ తగ్గిపోతూనే ఉంటుంది. రెండోది అవసరమైనప్పుడు ఆస్తులు అమ్ముకోవడం. దీనివల్ల రేపు ఎంత వస్తుందో గ్యారంటీ ఉండదు. ఇక మూడోది మార్కెట్ కొంచెం పడగానే కంగారుపడి అన్నీ అమ్మేయడం. ఇది మన సంపదని మన చేతులతో మనమే నాశనం చేసుకోవడం లాంటిది. చూడండి, మనకు సేఫ్ అనిపించేదే కొన్నిసార్లు చాలా ప్రమాదకరం. ఎఫ్డీలు చాలా సేఫ్ అనుకుంటాం, కానీ అసలు రిస్క్ మార్కెట్ పడిపోవడం కాదు. 20 ఏళ్ల తర్వాత ఈరోజు మనం కొంటున్న ఒక ఇడ్లీ ప్లేట్ కూడా కొనలేనంతగా మన డబ్బు విలువ పడిపోవడం, అది అసలైన రిస్క్. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఒక అద్భుతమైన, చాలా సులభమైన పరిష్కారం ఉంది. అదే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లేదా ఎస్డబ్ల్యూపీ. చాలామందికి ఎస్ఐపి తెలుసు, అంటే నెల నెల డబ్బు కట్టడం. ఇది దానికి పూర్తిగా రివర్స్ అన్నమాట. మనం కష్టపడి పెంచిన చెట్టు నుండి ప్రతీ నెల మనకు కావాల్సిన పళ్లను మనం కోసుకోవడం లాంటిది. డివిడెండ్ లాగా వాళ్ళిచ్చింది తీసుకోవడం కాదు. మనకు ఎంత కావాలో, ఎప్పుడు కావాలో మనమే నిర్ణయించుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మన సొంత గ్యారంటీడ్ పెన్షన్. సరే, మరి ఎంత తీసుకోవచ్చు? దీనికి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్పే ఒక సులభమైన రూలుంది. అదే 6% రూల్. మీ మొత్తం కార్పస్లోంచి సంవత్సరానికి 6% తీసుకుంటే ఆ డబ్బు జీవితాంతం రావడమే కాకుండా మీ అసలు డబ్బు కూడా పెరుగుతుంది. ఎలాగో చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మన డబ్బు మనం నెలనెలా వాడుకుంటున్నా సరే, అది మనకంటే ఎక్కువ కాలం ఎలా బతుకుతోందో, ఎలా పెరుగుతుందో ఒక అద్భుతమైన ఉదాహరణతో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, మన దగ్గర రిటైర్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు చూడండి, మనం 2 పనులు చేస్తున్నాం. ఒకవైపు ఆ 2 కోట్ల నుంచి సంవత్సరానికి 6% అంటే నెలకి 1,00,000 రూపాయలు మన పెన్షన్గా తీసుకుంటున్నాం. మరోవైపు మిగిలిన డబ్బు మంచి ఈక్విటీ ఫండ్స్లో ఉండి సంవత్సరానికి సగటున 12% రిటర్న్ ఇస్తోందని అనుకుందాం. ఇప్పుడు అసలు ప్రశ్న, మనం నెల నెల 1,00,000 రూపాయలు తీసేస్తుంటే ఆ 2 కోట్లేమవుతాయి? మెల్లగా కరిగిపోతాయా? ఏమంటారు? ఈ టేబుల్ చూడండి, ఇది నిజంగా అద్భుతం. మనం తీసుకుంటున్నది 6%, కానీ మన డబ్బు పెరుగుతున్నది 12%. అందుకే మనం నెలనెలా 1,00,000 తీసుకుంటున్నా మన డబ్బు తగ్గట్లేదు. 10 ఏళ్ల తర్వాత మన 2 కోట్లు 4 కోట్లకు పైగా అయ్యింది. 20 ఏళ్ల తర్వాత ఏకంగా 10 కోట్లు దాటిపోయింది. ఆలోచించండి, నెలనెలా 1,00,000 పెన్షన్ తీసుకుంటూ మన సంపద 5 రెట్లు పెరిగింది. ఇదే ఎస్డబ్ల్యూపీ మ్యాజిక్. సరే, అంతా బానే ఉంది, కానీ స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే పరిస్థితి ఏంటి అనే డౌట్ రావచ్చు కదా. దానికే ఈ మనశ్శాంతి ప్రోటోకాల్. ఇది ఒక తిరుగులేని వ్యూహం. ఇది చాలా సింపుల్. స్టెప్ 1, మన 1 సంవత్సరం ఖర్చులని అంటే 12 లక్షలని ఒక సేఫ్ లిక్విడ్ ఫండ్లో పెడతాం. స్టెప్ 2, మన నెలవారీ పెన్షన్ ఆ ఈక్విటీ ఫండ్ నుంచి కాదు, ఈ సేఫ్ లిక్విడ్ ఫండ్ నుంచి తీసుకుంటాం. స్టెప్ 3, దీనివల్ల మన మెయిన్ ఫండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పెరుగుతూ ఉంటుంది. స్టెప్ 4, అప్పుడప్పుడు మన మెయిన్ ఫండ్లో పెరిగిన లాభాల నుంచి కొంచెం తీసి ఈ లిక్విడ్ ఫండ్ని మళ్ళీ నింపుకుంటాం. అంతే. ఈ చార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతోంది. మన డబ్బులో 94% గ్రోత్ కోసం ఈక్విటీలో ఉంది. కేవలం ఒక 6% మాత్రమే మన నెలవారీ ఖర్చుల కోసం సేఫ్ జోన్లో ఉంది.
ఈ చిన్న బఫర్ మన పెద్ద గ్రోత్ ఇంజిన్ని కాపాడుతుంది. దీనివల్ల వచ్చేదేంటో తెలుసా? సంపూర్ణమైన మనశ్శాంతి. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు పడుతుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ క్రాష్ అయినా మన పెన్షన్ ఆగదు. దీనివల్ల మన డబ్బు దీర్ఘకాలంలో అద్భుతంగా పెరుగుతుంది, మనకు ప్రశాంతత మిగులుతుంది. చూశారుగా, ఇది కేవలం డబ్బు గురించి కాదు, మన ఆత్మగౌరవం గురించి కూడా. ఈ వాక్యం ఎంత నిజమో కదా! నిజమైన వారసత్వమంటే మనమిచ్చే ఆస్తి కాదు, ఆ ఆస్తి మన చేతిలో ఉన్నప్పుడు మనం పొందే గౌరవం. ఎవరిమీద ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడం, అదే కదా మనకు కావలసింది. అందుకే ఎస్డబ్ల్యూపీ అనేది మనం బ్రతుకున్నంతకాలం ఆనందంగా, రిచ్గా బ్రతకడానికి, మనం వెళ్ళిపోయాక మన వాళ్లకొక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళడానికి రెండింటికీ దారి చూపిస్తుంది. నిజంగా లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ అంటే ఇదే. మరి రిటైర్మెంట్ను ఒక భయంగా కాకుండా ఒక ఆర్థిక స్వేచ్ఛగా మార్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.